శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో దశమాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమ స్థానంలో శనితో కలిసి సంచరిస్తున్నారు. ఇది ఉద్యోగపరంగా మార్పుకి కారణమవుతుంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావచ్చు, ఉన్న ఉద్యోగం పోవచ్చు, దానివల్ల కొత్త ఉద్యోగంలో ప్రయత్నం చేస్తే దాంట్లో విజయం లభించే అవకాశం ఉంది. ఏదన్నా మీకు వారసత్వంగా ఒక ప్రభుత్వ పదవి రావలసి ఉంటే అది ఈ సమయంలో రావడం జరుగుతుంది. మీరు ఒక రాజకీయ పార్టీలో ఉంటా, లేకపోతే ఒక సేవా కార్యక్రమంలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి గౌరవప్రదమైన హోదా మీకు రావడం జరుగుతుంది. ప్రధానంగా షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, జోదం, రేసులు, ఏదైనా ఒక ఈజీ మనీ సంబంధించిన విషయాల్లో నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాల్ని విరమించడం అన్నది మంచిది. ఇక ప్రధానంగా 2వ తారీఖున రాష్ట్రాధిపతి కుజుడు పంచమ స్థాన సంచారం శనితో కలిసి ఉండడం వల్ల వృత్తిలో విపరీతమైన పోటీ ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ పోటీలో ఒక ప్రమోషన్ లాంటిది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు మీ సంతానం విదేశంలో ఉన్నా, స్వదేశంలో ఎక్కడున్నా సరే వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు కూడా వ్యక్తిగతంగా మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా మీరు దాంట్లో మీరు కొంత ప్రగతి సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇది టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, సిబిసిఐడి మొదలగు వృత్తిలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా బాధ్యత పెరుగుతుంది, అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని వివాదాలకి చిక్కుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కంట్రవర్సీ రావడం, దాన్ని మీరు సంజాషించుకోవడం లాంటి జరిగే సూచనలు ఉన్నాయి. దానికి మీ తొందరపాటు కూడా కొంత కారణం అవుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో రాహుతో కలిసి బుధగ్రహ సంచారం వల్ల విద్యార్థులు చదువులో ఎంత కృషి పెట్టినప్పటికీ కూడా వారు ప్రధానంగా చదువు మీద డైవర్షన్ వల్ల, ఇతర విషయాల మీద ఆసక్తి పొందడం వల్ల విద్యాపరంగా కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దానివల్ల మీరు రాబోయే రోజుల్లో మీరు కోరుకున్నటువంటి ర్యాంకు కాకుండా వేరే ర్యాంకు రావడం కానీ, మీరు అనుకున్న కాలేజీలో కాకుండా వేరే కాలేజీలో రావడం కానీ జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మరింత కృషి పెంచవలసి ఉంటుంది. అయితే ఈ నెల 9వ తారీఖు తర్వాత బుధుడు 5వ స్థాన సంచారంతో ప్రధానంగా మరి ఈ 4 గ్రహాలు 5వ స్థాన సంచారం వల్ల కొంతవరకు ఈ కొత్త ఆదాయ వనరుల కోసం కొన్న ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏదో రకంగా మీరు ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు ఈ బుధ గురువుల మధ్య పరివర్తన, అంటే 5, 8 స్థానాల మధ్య పరివర్తన ఏంటంటే ఏదో ఒక అపవాదాన్ని నింద రావడం, అది చివరికి మీకు న్యూట్రల్ అయి మంచి అనుకూల పదవి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంత వివాదాలు, కొంత ఇబ్బందులు తర్వాత మీరు కోరుకున్న స్థాయికి రావడం జరుగుతుంటుంది. కానీ కొన్ని విమర్శలు తప్పకుండా ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ఈ పక్షమంతా 6వ స్థాన సంచారం వల్ల, సప్తమాధిపతి 6వ స్థాన సంచారం వల్ల స్త్రీలతో విరోధాలు వస్తాయి. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు చేసే రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. టోటల్గా మనీ చాలా వేస్ట్ అవుతుంటుంది. అది ఎందుకు ఖర్చు పెట్టామో అన్న విషయం లేకుండా అసలు ఏదో ఒక ఖర్చు, అంటే ఒక ఎవరికి చెప్పుకోలేని ఖర్చు, ఎవరికో బహుమతి రూపంలో ఇవ్వడమో, వేరే ఒకరికి ఖర్చు పెట్టడం, చాలా కాలంగా ఉన్నటువంటి పాత బాకీ తీర్చడం, ఏదో ఒక వివాదం, ఏదో ఒక డిస్ప్యూటు, ప్రధానంగా స్త్రీల వల్ల ఇబ్బందులు, కొంత చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక విషయాల్లో కొంత అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతుంటాయి. అలాగే దగ్గర బంధువులతో విరోధాలు తప్పనిసరిగా రావడం, కొంత నిందలు లాంటివి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి చాలా వరకు ఈ వారంలో మీరు ప్రధానంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని జాగ్రత్తగా మీరు చేసుకోవాలి తప్ప ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది.
ప్రధానంగా మీకు వృత్తిలో కానీ కుటుంబంలో కానీ ఉన్నటువంటి స్త్రీలతో గౌరవప్రదంగా ఉండాలి తప్ప ఎటువంటి విభేదాలు తెచ్చుకున్నా లేని కొన్ని అపనిందలు మీ మీద వచ్చి అది జీవితంలో ఒక మాయని మచ్చగా ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి అటు స్త్రీలతోనూ అటు ఉద్యోగ విషయాల్లోనూ అటు స్పెక్యులేషను జోదం పేకాట విషయంలో వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్యవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమన్నా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 పాళ్ళు అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 పాళ్ళు ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్ది వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడ కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.